వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. సీతమ్మ జాడ తెలిపి సుందర రామాయణానికి కారకుడైనటువంటి హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుంగనూరు హనుమంతరాయ దిన్ని, అదేవిధంగా కోనేటి వద్ద గల అభయాంజనేయ స్వామి ఆలయం, వీటితో పాటు చౌడేపల్లి మండలంలోని రాజనాలబండ క్షేత్రపాలకుడైనటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి, చౌడేపల్లి కమలాంజనేయ స్వామి, కాగితలోను, అదేవిధంగా సోమలవత గల ఆ వీరాంజనేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా చౌడేపల్లి పట్టణంలోని కమలాంజనేయ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడైనటువంటి వశిష్ఠాచార్యులు పిల్లారి జీవన్ ప్రకాష్ల ఆధ్వర్యంలో ఆకాశ దీపాన్ని వెలిగించారు. అదేవిధంగా రాత్రంతా స్వామివారు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆ యొక్క కార్యక్రమాల గురించి అర్చకుడైనటువంటి వశిష్ఠాచార్యుల మాటల్లోనే విందాం పదండి. ముందుగా భక్తాదులందరికీ హనుమ జన్మోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము చేస్తున్న విధంగా చౌడేపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కమలాంజనేయ స్వామి దేవస్థానమునందు వార్షికంగా జరుగుతున్నటువంటి హనుమ జన్మోత్సవంలో భాగంగా ఈరోజు ప్రాతకాలమునందు స్వామివారికి విశేష రుద్రాభిషేకం, అన్యసూక్తాభిషేక, వివిధ కార్యక్రమాలు, తర్వాత ఉపచార పూజ, ఆకు పూజ, విశేష మహామంగళహారతి, తీర్థప్రసాదయం వినియోగమైంది. అలానే సాయంత్రం 5:30 గంటలకు ఆకాశ దీపారాధన, 6:30 గంటలకు గ్రామోత్సవము. ప్రతి ఇంటికి స్వామి వెళుతూ ఇంటి ముందర ప్రతి ఒక్క భక్తుల చేత నైవేద్యం అందుకుంటూ పురం ఆడవీధుల్లో స్వామి హరిస్తున్నాడు. అలానే ఈ యొక్క గ్రామమునందు ఉన్న భక్తాదులు ప్రతి ఒక్కరూ ఈ దేవస్థానముకు రాబట్టి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ స్వామికి మంచిగా చేయాలి అని చెప్పి ఎంతో దృఢ సంకల్పంతో పెట్టుకొని ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ఇది మన సొంత పనిగా భావించి చేసేటువంటి యొక్క కార్యక్రమమును ఇదే హనుమత్ జయంతి. హనుమత్ జయంతి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నచో ఎటువంటి ఎవరికైనా శత్రు దృష్టి దోషాలున్నా, అలానే గ్రహాది బాధలున్నా, రుణాది బాధలున్నా తొలగుతాయి. ఏలినాటి శని, అష్టమ శని దోషాలున్నా తొలగుతాయి. అలానే 108 ప్రదక్షిణాలు ఇక్కడ చేసిన తర్వాత సాయంకాలం ఆకాశ దీపారాధన పెట్టినప్పుడు ఈ రోజు సాయంకాలం పెడితే రేపు సాయంకాలం వరకు వెలుగుతుంది. ఇక్కడ ఏమి అంటే స్వామి ఉన్నాడు ప్రతీతి అంటే ఒక ఆకాశ దీపారాధన నిత్యం ఒక రోజంతా వెలుగుతుంది అని చెప్పి ఇక్కడ సత్యంగా స్వామివారు ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు.